హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. మాజీ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా జీతం తీసుకోవడం సబబు కాదని, ఆయనకు చెల్లించే వేతనాన్ని వెంటనే ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిలబడాల్సిన కేసీఆర్ శాసనసభ సమావేశాల్లో పాల్గొనకుండానే జీతభత్యాలు పొందుతున్నారని కాంగ్రెస్ నేతలు స్పీకర్ గడ్డం ప్రసాద్కు అసెంబ్లీ సెక్రటేరియట్కి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అదేవిధంగా గత 14 నెలలుగా అసెంబ్లీలో పాల్గొనకపోయినా కేసీఆర్కు జీతం చెల్లించడాన్ని అనైతికమని పేర్కొంటూ ఎప్పటి వరకు చెల్లించిన మొత్తం జీతాన్ని తిరిగి వసూలు చేయాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలను నిర్వర్తించడంలో కేసీఆర్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని, ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసీఆర్ 4,21,000 వేతనం పొందారని ఫిర్యాదులో తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ శాసనసభ్యులకు నెలకు 2,50,000 వేతనం అందించబడుతోంది. ఇంతకు ముందు కూడా అసెంబ్లీకి హాజరు కాకపోవడం నేపథ్యంలో ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించింది. ఈ నోటీసులను న్యాయవాది పాదూరు శ్రీనివాసరెడ్డి మెయిల్ అండ్ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదులో వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కారణంగా కేసీఆర్పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయపాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా తన బాధ్యతలు నిర్వహించని కేసీఆర్కు సభ్యుడిగా కొనసాగేందుకు అర్హత లేదని ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో పోరాటం చేయాలని, లేకపోతే వెంటనే ప్రతిపక్ష నేత పదవి నుండి తొలగించాలని నోటీసులు తెలిపారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరించారు. కానీ కేసీఆర్ తన నివాసంలో కాలు జారి పడిన కారణంగా కొన్ని నెలలు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత పూర్తిగా ఆయన ఫామ్ హౌస్కే పరిమితమయ్యారని తెలిపారు. ఇప్పటి వరకు ఒక్కసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. కాంగ్రెస్ బీజేపీ నాయకులు పలుమార్లు అసెంబ్లీలో హాజరు కావాలని కోరినా ఆయన నుండి ఎలాంటి స్పందన రాలేదు. అయితే ఇటీవల జరిగిన బీఆర్ఎస్ సమావేశంలో బడ్జెట్ సమావేశాలకు హాజరవుతానని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణలో బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యి అధికార పార్టీకి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ అధినేత తన రాజకీయ దూకుడిని పెంచనున్నారని, ఏప్రిల్ మాసంలో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా తిరిగి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పానున్నారని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ అధికార పార్టీ కాంగ్రెస్ని ఎలా ఇరుకును పెడతారు, ఏ అంశాలని ప్రస్తావిస్తారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు అన్న చర్చ తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠని రేకెత్తిస్తున్నాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత వెంటనే సభ వాయిదా పడనుంది. అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరగనుంది. ఈ నెల 15 నుంచి 18 వరకు కులగణనపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు, కాంగ్రెస్ హామీలపై ప్రధాన చర్చ జరగనున్నాయి.